తన ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు. జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామన్నారు. సంక్షేమ పథకాల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కులం మతం చూడలేదన్నారు చంద్రశేఖరరావు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు పెన్షన్లు, నగదు బదిలీ పథకాలను అడ్డుకోవడం దారుణమన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య, ఉపాధి కల్పన, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు. టీవీ9తో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది మే నాటికి బందర్ పోర్ట్ నిర్మాణంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. 5 ఏళ్లలో ప్రజలను ఇంత బాగా చూసుకున్న ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా లేరన్నారు. ఖచ్చితంగా మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సింహాద్రి చంద్రశేఖరరావు. ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో మచిలీపట్నం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు తన దూకుడు పెంచారు. విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. సార్ చెప్పండి, తుది దశకు ప్రచారం చేరుకుంది. ఎలా ఉంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన ఉందండి. ఈరోజు మేము జ్యువెలరీ పార్క్ మచిలీపట్నం వర్కర్స్ని కలిసాము, స్టేక్ హోల్డర్స్ అండ్ వర్కర్స్ని. స్పందన అయితే చాలా బాగుంది. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడం ఇవాళ ఎక్కువ. అంటే జగనన్న గవర్నమెంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరిగింది, వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడు విద్య నుంచి తర్వాత వాళ్ళకి విద్యా దీవెన, ఇవి కాకుండా అమ్మఒడి, వాళ్ళ స్కూల్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కూల్స్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ ఎడ్యుకేషను, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్యాబ్స్ ఇవ్వటం, ఇంకా పైకి వెళ్ళిన కొద్దీ మీకు ఫీజు రియంబర్స్మెంట్, వివిధ దశలలో ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఇది కాకుండా చేయూత పథకం, ఇవన్నీ చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా బాగుంది. అది కాకుండా ఈ పెద్దవాళ్ళైన వాళ్ళ తల్లిదండ్రులకి పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవి రావడంతో ప్రతి ఏజ్ గ్రూప్ని, అంటే చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు మన ప్రభుత్వం ఆదుకుంటుంది. అది కాకుండానే ఎంఎస్ఎంఈల ద్వారా ఈ పరిశ్రమలను ఆదుకోవటం, ఇంకా మనం ఆర్థిక సాయం రైతు నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ. మీరు అడగవచ్చు ఎందుకు చేస్తున్నారండి? వీళ్ళకి అవసరానికి రైతు నేస్తం ఇస్తే వాళ్ళు బయట 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ 2 హెక్టార్లు, 1 హెక్టారు అంతకంటే తక్కువ రైతులందరికీ వేరే చోట తీసుకునే అవసరం ఉండదు. దాని మూలన వాళ్ళకి వెసులుబాటు కలుగుద్ది, ఈ వడ్డీ అనేది తగ్గుతుంది. అంటే మనం ఈ చేయడం ద్వారా ప్రొడక్టివిటీని పెంచుతున్నాం, జీడిపి పెరుగుద్ది. దీని మూలాన వీళ్ళు జీడిపి పెరిగి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. వాళ్ళ మీద బరువు తగ్గిస్తున్నాం అన్నమాట. దీని ద్వారా మనం చాలా వరకు అన్ని కేటగిరీస్, అంటే మీరు చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు, చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి పై వరకు అందరికీ కూడా ఈ ప్రభుత్వం సాయం చేస్తుందండి. పార్టీ పరిస్థితి చాలా బాగుంది. 62 రోజుల నుంచి ఉన్నాను, 50 రోజులు కాదు, 62 రోజుల నుంచి ఉన్నాను. పార్టీ పరిస్థితి బాగుంది. అభ్యర్థుల విజయం కూడా తప్పనిసరిగా మా 7 సోదరులు ఈ అసెంబ్లీలో గెలుస్తారు. దాంట్లో నాకు ఏ పార్టీ సందేహం లేదు. మా పార్టీ ఈసారి 100% గెలుపు అనేది తథ్యం. మేము గెలిచి గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తాం. బందర్ పార్లమెంటు అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఏం చెప్తున్నారు? ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? బందర్ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెంచడం, తాగునీటు, సాగునీటి సమస్య, మురికినీటి సమస్య తీర్చడం, మూడోది వైద్యం, విద్య, వీటి మీద నా దృష్టి పెట్టదలుచుకున్నాను. ఉపాధి కల్పన అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువతకి వివిధ రంగాల్లో ఉపాధి కల్పన, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలంటే కుదరని పరిస్థితి. మనం వివిధ దశల్లో మనం వాళ్ళకి ఉపాధి కల్పించడం వల్ల చాలా వరకు మనం వీళ్ళని ఆదుకోవచ్చు. ఇది నా ముఖ్య ఉద్దేశం. సార్ ఫైనల్గా పోలింగ్ ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి పిలుపు ఏంటి? ఏం చెప్పబోతున్నారు? మనని గత 5 సంవత్సరాలుగా ఇంత బాగా చూసుకున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంటే అన్ని విధాల కోవిడ్ టైంలో కానీ, మిగతా టైంలో కానీ ఆదుకున్న ముఖ్యమంత్రి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు ఆదుకున్న ముఖ్యమంత్రి అంటే ఎవరు కనపడలేదు. కాబట్టి మీరు ఆలోచించండి,
ఈసారి మనందరం ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపిద్దాం. ఎలా గెలిపిస్తాం? మన అందరు ఎమ్మెల్యేలని, ఎంపీని గెలిపించి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొద్దామని నేను అందరికీ మీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మీ ఓటు బటన్ను 2 ఫ్యాన్ గుర్తుల మీద వేయాలని కోరుకుంటున్నాను. మరోసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానని చెప్పేసి కూడా సింహాద్రి చంద్రశేఖరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆంజనేయులతో ఎంపీరావు, TV9, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.